హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి క్రియేషన్స్. ఈరోజు ఈ వీడియోలో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ డిజైనర్ లాంగ్ ఫ్రాక్ వచ్చేసి మా మమ్మీ దగ్గర ఉన్న ఓల్డ్ పట్టీ సారీతోనైతే నేను రీక్రియేట్ చేసినాను. ఇది ఏ విధంగా కనిపిస్తుంది అనేది మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు. అదేవిధంగా మీ దగ్గర ఉన్న ఓల్డ్ శారీతోని మీరు కనుక ఇలాంటి డ్రెస్ డిజైన్ చేసేసుకోవాలి అనుకున్నా, లేదు అంటే నార్మల్ లాంగ్ ఫ్రాక్ డిజైన్ చేసేసుకోవాలి అనుకున్నా చేసేసుకోవచ్చు. కానీ మాకు స్టిచ్చింగ్ రాదక్క, మేము ఏ విధంగా చేయాలి అని అనుకుంటున్నారా మీరు? సో అలాంటి టెన్షన్ పడాల్సిన అస్సలు పని లేదు. ఎందుకోసం అంటే మీకు ఈ వీడియోలో కంప్లీట్గా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చేసి చూపించినాను. ఒక్కసారి మీరు ఈ వీడియో చూసుకుంటూ మీ దగ్గర ఉన్న ఓల్డ్ శారీతోని లేటెస్ట్ డిజైనర్ ఫ్రాక్స్ అయితే రెడీ చేసేసుకోవచ్చు. సో ఇంకెందుకు ఆలస్యం, ఇది ఏ విధంగా కట్ చేసుకోవాలి, ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది అయితే చూద్దామా. కొత్త వాళ్ళకు కూడా 100% యూస్ఫుల్. ఓకే, సో దీనికి బాడీ కోసం ఒక 1 మీటర్ కాటన్ లైనింగ్ అయితే తీసేసుకొని ఈ ఓపెన్ పార్ట్స్ మన సైడ్ ఉండే విధంగా క్లాత్ అనేది ఫోల్డ్ చేసేసుకున్నాం. ఆ తర్వాత కింద ఎక్కువ తక్కువ ఉంది కదా, ఒక లైన్ మార్క్ చేసేసుకొని 1/2 ఇంచ్ డిస్టెన్స్తో ఇంకొక లైన్ తీసేసుకుంటున్నాం. ఇక్కడ 1/2 ఇంచ్ ఎందుకోసం అంటే మనకి పైన బాడీ పార్ట్కి కింద గేరా పార్ట్ యాడ్ చేసినప్పుడు 1/2 ఇంచ్ లోపలికి వస్తుంది కదా, అందుకోసం. అదేవిధంగా ఈ ఓపెన్ పార్ట్స్ మన సైడ్ ఉన్నాయి కదా, ఈ ఓపెన్ సైడ్ కూడా ఒక 1/2 ఇంచ్ డిస్టెన్స్తో ఒక లైన్ డ్రా చేసేసుకోండి. ఇక్కడ మీరు కావాలి అంటే జిప్ పెట్టుకోవచ్చు, హుక్స్ కాజా పట్టీలు వేసేసుకోవచ్చు, లేదు అవసరం లేదు అనుకుంటే క్లోజ్ కూడా చేసేసుకోవచ్చు. ఈ విధంగా తీసేసుకోవడం వల్ల మనకి క్లాత్ అనేది తక్కువ యూజ్ అవుతుంది అన్నట్టు. సో ఇక్కడ మనకి బాడీ యొక్క పొడుగు, లాంగ్ ఫ్రాక్ కంప్లీట్ పొడుగులో మన బాడీ ఎంత పొడుగు తీసుకుంటున్నాం అంటే 14 ఇంచులు. 14 ఇంచులకి ఒక లైన్, 14.5 ఇంచులకి ఇంకొక లైన్ తీసేసుకుంటున్నా. ఎందుకోసము అంటే 1/2 ఇంచ్ పైన వెనకాల భాగము ముందు భాగం కలిపి స్టిచ్ చేసినప్పుడు 1/2 ఇంచ్ లోపలికి అవుతుంది, అవునా? సో అందుకోసం ఇక్కడ పైన 14 ఇంచులకి 14.5 ఇంచులకి మార్కింగ్ చేసేసుకొని ఈ విధంగా స్ట్రైట్ లైన్ మార్క్ చేసేసుకోండి. ఇది మన బాడీ యొక్క పొడుగు. నెక్స్ట్ మన నడుము కొలత. నడుము కొలత ఎక్కడ తీసుకోవాలి? చెస్ట్ యొక్క కింది భాగంలో. సో చెస్ట్ యొక్క కింది భాగంలో 25, చెస్ట్ కొలత వచ్చేసి 32 ఉంది. ఇప్పుడు మరి నడుము కొలత ఏ విధంగా మార్క్ చేసేసుకోవాలి అని అంటే, ఇక్కడ నాకు 25 ఉంది కదా, 25ని 4 భాగాల కింద ఫోల్డ్ చేసేసుకోండి. ఒకవేళ మీకు 32 ఉందనుకోండి 4 భాగాలు ఫోల్డ్ చేయండి, 36 ఉందనుకోండి 4 భాగాల కింద ఫోల్డ్ చేసేసుకోండి, ఎంతైనా అంతే. సో ఇప్పుడు 4 భాగాల కింద ఫోల్డ్ చేస్తే ఇది ఎంత వచ్చింది? 6.2 ఇంచులు. ఇక్కడ కింద 6.2 ఇంచులకి ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకుంటున్నా. నెక్స్ట్ దీనికి నేను 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నా. ఎందుకోసం అంటే బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో డాట్స్ స్టిచ్ చేస్తాం కదా, సేమ్ ఫ్రాక్కి కూడా అంతే. ఇక్కడ 32 ఇంచులను కూడా 4 భాగాల కింద ఫోల్డ్ చేస్తే ఎంత వస్తుంది? 8 ఇంచులు. మరి చెస్ట్ కొలత ఎక్కడ తీసుకోవాలి అంటే పొడుగు లైన్ యొక్క కింది భాగంలో ఏదో ఒక ప్లేస్లో తీసేసుకోండి. ఇవి రెండింటిని కలిపేసుకోండి. ఇది మన ఫిట్టింగ్ లైన్, సైడ్కి లూజ్ కావాలి కదా, అందుకోసం. మన నెక్ అండ్ షోల్డర్ ఎంత తీసుకోవాలి అంటే, ఇప్పుడు మనం బోట్ నెక్ స్టైల్లో కట్ చేస్తున్నాం కదా, ఫుల్ షోల్డర్ వచ్చేసి 15 ఇంచులు ఉంది. 15 ఇంచుల సగం ఎంత? 7.5. సో 7.5 ఇంచులకి మార్క్ చేసేసుకోండి. అందులో నెక్ కోసం 4 ఇంచెస్ మార్క్ చేసేసుకుంటున్నా. 4 ఇంచుల అక్క డీప్ కదా, భుజాలు జారే అంటే జారవు, ఎందుకంటే ఇది బోట్ నెక్ కాబట్టి. నెక్స్ట్ వెనకాల నెక్ యొక్క పొడుగు వచ్చేసి నేను 9.5 ఇంచులకి మార్క్ చేసేసుకున్నా. ఒక 1/2 ఇంచు పైకి తీసుకోవాలి. ఎందుకోసం అంటే కుట్టు కోసం. పైన మళ్ళీ 2.5 ఇంచులకి కూడా ఒక మార్క్ చేసేసుకుంటున్నా. చూడండి ఇక్కడ 2.5 ఇంచులకి ఎందుకు మార్క్ చేసేసుకుంటున్నా అంటే, ఇప్పుడు 2.5 ఇంచులకి మార్క్ చేసేసుకొని ఒక స్క్వేర్ బాక్స్ లాగా డ్రా చేసేసుకున్న తర్వాత ఇందులో మనము బోట్ షేప్లో మార్క్ చేసేసుకోండి. బోట్ షేప్లో మార్క్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ పైన వెడల్పు ఎంత తీసుకున్నాం? 4 ఇంచులు తీసుకున్నాం. సో ఇక్కడ కింద మీరు ఏ డిజైన్ అయినా వేసేసుకోవచ్చు. అట్లనే పైన వెడల్పు 4 ఇంచులు తీసుకున్నాం కదా, కింద కూడా 4 ఇంచులు తీసుకోవాలా అంటే అవసరం లేదు. ఎందుకంటే పైన 4 ఇంచులు కంపల్సరీ తీసుకున్నా కూడా కింద 4 ఇంచులు తీసుకుంటే సైడ్కి బ్రాడ్ అవుతుంది. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి? ఎక్కువ కావాలి అంటే ఎక్కువ తీసుకోవాలి, తక్కువ కావాలి అంటే తక్కువ తీసుకోవాలి. ఇక్కడ నేను ఎంత తీసుకున్నా? 3 ఇంచులు అట్లా తీసేసుకున్నా. సో మీరు అట్లానే 4 ఇంచుల కంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే కొందరు వెడల్పు ఉంటారు చూడండి, బ్రాడ్గా ఉన్న వాళ్ళు వెడల్పు కావాలి అంటే వెడల్పు కూడా తీసేసుకోవచ్చు. ఎక్కువ కావాలంటే ఎక్కువ, తక్కువ కావాలి అంటే తక్కువ, అది మన ఇష్టం. ఇందులో డిజైన్ కూడా మన ఇష్టం ఉన్న డిజైన్ అయితే డ్రా చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ విధంగా మార్క్ చేసేసుకొని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకున్నా. మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత కొంచెం చిన్నగా అనిపిస్తుంది. సో మార్కింగ్ చేస్తామంటే చిన్నగా అనిపిస్తుంది అనేసి ఇంకొంచెం సైడ్కి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకొని ఇదిగోండి ఇక్కడ కింద పాన్ షేప్ అయితే ఇచ్చేసినాను. ఇది ఒక డిజైన్ లాగా నాకు బాగా అనిపించింది, అందుకోసం ఈ విధంగా తీసేసుకున్నాను. సో మీరు ఇక్కడ ఏ డిజైన్ అయినా డ్రా చేసేసుకోవచ్చు. బోట్ నెక్ అంటేనే ఇంతే. పైన ఆ విధంగా ఇచ్చేసినాం అనుకోండి, కింద మనం ఎలాంటి ఫ్లవర్ డిజైన్లు కూడా రీక్రియేట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు బటర్ఫ్లైలు, ఫ్లవర్స్ ఎక్కువ ట్రెండింగ్ ఉన్నాయి కదా, సేమ్ ఆ విధంగా. నెక్స్ట్ నెక్ అయిపోయింది కదా, చంక మార్కింగ్ చేసేసుకుందాం. చూడండి ఇక్కడ ఎంత తీసుకున్నాం? ఫుల్ షోల్డర్ 7.5. సేమ్ అదే 7.5 ఇంచులో ఇంకొక ప్లేస్లో కూడా తీసేసుకుందాం. ఓకే,
ఏదో ఒక ప్లేస్లో తీసేసుకోండి. ఇప్పుడు 7.5 ఇంచులకి తీసేసుకొని ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా లైన్ డ్రా చేసేసుకున్న తర్వాత మరి చంక డౌన్ ఎంత తీసుకోవాలి? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చంక డౌన్ 6.5 ఇంచులు తీసేసుకుంటున్నా. ఇది కరెక్టా కాదా అని చెక్ చేసేసుకున్నా. అంతకంటే ముందు బోట్ నెక్కి ఈ విధంగా క్రాస్లో ఒక 1/2 ఇంచ్ డిస్టెన్స్తోని క్రాస్లో తీసుకోవాలి. ఎందుకోసం అంటే కంపల్సరీ తీసేసుకోవాలి. ఎందుకంటే పైన ఫుల్ షోల్డర్ తీసుకుంటాం కదా, కిందికి వచ్చేసరికి అదే విధంగా తీసుకుంటే ముడత వస్తుంది. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని రౌండ్గా మార్క్ చేసేసుకోండి. రౌండ్గా మార్క్ చేసేసుకున్నప్పుడు ఇక్కడ ఫుల్ షోల్డర్ ఎంత వచ్చింది అంటే హాఫ్ సైడ్ షోల్డర్ ఎంత వచ్చింది? 7.5. దాన్ని మొత్తం కలిపితే ఎంత వచ్చింది? 15 ఇంచులు. కానీ మరి మనకు కావాల్సింది ఎంత? మనకు కావాల్సింది 15 కాదా అనేది చెక్ చేసేసుకోవాలి. సో మనకు కావాల్సింది 15, మనం మార్కింగ్ చేసింది కూడా 15 కాబట్టి ప్రాబ్లం లేదు. ఒకవేళ చేంజ్ ఉందనుకోండి ఈ 6.5 లైన్ని పైకి కానీ కిందికి కానీ జరుపుకోవచ్చు. ఇంకేమైనా డౌట్ ఉంటే ఒకసారి మన దానిలో బ్లౌజ్ కటింగ్ కూడా చూడండి, అక్కడ ఈజీ అయిపోతుంది. వెనకాల భాగంలో డాట్ స్టిచ్ చేసిన తర్వాత ఇదిగోండి, ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ క్రాస్గా తీసుకోవాలి 1/2 ఇంచ్ డిస్టెన్స్తోని. అప్పుడే మనకి గేర యాడ్ చేసినప్పుడు లాంగ్ ఫ్రాక్కి కిందికి సైడ్స్కి కిందికి గుంజినట్టు కాదు. సో నేను చెప్పేది ఏంటి అంటే సైడ్కి ఖచ్చితంగా 1/2 ఇంచ్ పైకి తీసేసుకోండి. ఇది వెనకాల భాగం రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి కదా. ఫ్రంట్ పార్ట్లో మనకి 2 మెథడ్స్ ఉంటాయి. ఒకటేమో డాటెడ్ మెథడ్, ఇంకొకటేమో ప్రిన్స్ కట్ మెథడ్. ఇప్పుడు మనం కట్ చేసేది వచ్చేసి డాటెడ్ మెథడ్. ఓకే, సో ప్రిన్స్ కట్కి సెపరేట్, డాటెడ్కి సెపరేట్గా ఉంటుంది. ఇప్పుడు ఇలా క్లోజ్డ్ పార్ట్ మన సైడ్కి ఉండే విధంగా తీసేసుకొని ఈ క్లాత్ని ఇలా పర్చేసుకోండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా పరుచుకున్నప్పుడు ఇక్కడ ఒక లైన్ కనబడుతుంది కదా, ఇంతకుముందు మనం హుక్స్ కాజాలు కానీ జిప్ అని వదిలేసుకున్నాం చూడండి. ఆ జిప్ కోసం వదిలేసిన లైన్ వరకు మాత్రమే మార్కింగ్ చేసేసుకోవాలి. ఇక్కడ కింద కార్నర్లో చూసేసుకోండి. సేమ్ ఆ విధంగా పెట్టేసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈస్గా వెనకాల భాగం ఏ విధంగా ఉందో ముందు భాగం కూడా సేమ్ అదే విధంగా కట్ చేసేసుకోండి. ఒకవేళ ప్రిన్స్ కట్ అయితే మాత్రం వేర్. ఓకే, ఇదిగోండి ఇక్కడ ఫిట్టింగ్ లైన్ ఉంది కదా, ఈ గీత పైన మనం కచ్ మార్కులు పెట్టేసుకుంటే కుట్టేటప్పుడు అదే లైన్ పైన కుట్టేసుకుంటే సరిపోతుంది. ఇది వచ్చేసి మనకి వెనకాల భాగము, ముందు భాగం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనకి కావాల్సింది మెయిన్గా ముందు భాగం డిజైన్ కూడా అనుకున్నాం కదా, అదే విధంగా అనేది కొంచెం కేర్ఫుల్గా వినేసేయండి. ఓకే, ఇప్పుడు దీనికి నెక్ అయితే మార్క్ చేసేసుకుందాం. ఇక్కడ యాక్చువల్గా మనకి నెక్ వచ్చేసి 6.5 7 ఇంచుల వరకు ఉంటే సరిపోతుంది, అవునా? సో ఇక్కడ నేను డిజైన్ కోసం ఒక 6.5 ఇంచుల దగ్గర ఒక లైన్ అయితే తీసేసుకున్నా. 6.5 ఇంచుల కంటే కొంచెం కిందికి అనుకోండి చెస్ట్ కనబడుతుంది కదా. సో అందుకోసం ఈ ప్లేస్ కంటే పైన మనం డిజైన్ చేసేసుకుంటే మనకి ఎలాంటి ప్రాబ్లం రాదు కదా అనేసి తీసేసుకున్నాను. అదేవిధంగా ఇంతకుముందు మనం వెనకాల సైడ్ కోసం నెక్ కోసం ఎంత తీసుకున్నాం? 4 ఇంచులు తీసుకున్నాం కదా. సైడ్కి షోల్డర్ సైడ్ 4 ఇంచులు తీసేసుకొని కిందికి 3 ఇంచులు తీసేసుకోండి. 3 ఇంచులు తీసేసుకొని ఇంతకుముందు వెనకాల సైడ్ ఏ విధంగా అయితే తీసేసుకున్నామో సేమ్ అంతే, కన్ఫ్యూజ్ కాకండి. ఇక్కడ 3 ఇంచులు తీసేసుకున్నాం కదా, ఈ 3 ఇంచుల తీసేసుకొని స్క్వేర్ బాక్స్ తీసుకొని ఇందులో బోట్ షేప్లో మార్క్ చేసేసుకోండి. ఆ తర్వాత కిందికి ఇలా 1.5 ఇంచులు అట్లా వదిలేసేసేయండి. 1.5 2 ఇంచులు. ఇప్పుడు చూడండి నేను 2 ఇంచులు తీసేసుకున్నాను. సేమ్ అదే విధంగా సైడ్ జాయింట్స్ దగ్గర 2.5 ఇంచులు, నెక్ దగ్గరనేమో 2 ఇంచుల గ్యాపు, కిందికేమో 2.5 ఇంచులు తీసేసుకున్నా. ఇప్పుడు ఈ విధంగా ఒక లైన్ అయితే డ్రా చేసేసుకున్నా. ఈ ప్లేస్లో మనకి కట్ వర్క్ వస్తుంది, అవునా? సో డైరెక్ట్ లైనింగ్ కట్ వర్క్ వస్తే మనకి సెట్ కాదు కదా, దీనికి కంపల్సరీ మనకి స్టిఫ్ పేపర్ ఉండాలి. సో ఈ లైన్ కంటే కొంచెం కిందికి ఎక్కువ ఉండే విధంగా స్టిఫ్ పేపర్ అయితే మొత్తం యాజ్ ఇట్ ఈస్గా కట్ చేసేసుకున్నాను. ఓకే, పైన నెక్కి కట్ వర్క్ కావాలి, అదేవిధంగా ఈ లైన్ దగ్గర కూడా మనకి కట్ వర్క్ కావాలి కదా. అందుకోసం ఈ లైన్ కంటే కొంచెం కింది వరకు కట్ వర్క్ కోసం డిజైన్ అయితే తీసేసుకున్నాను. కన్ఫ్యూజ్ కాకండి, మీరు ట్రై చేస్తే ఖచ్చితంగా వచ్చేస్తుంది. ఇప్పుడు సేమ్ మన లైనింగ్కి ఏ విధంగా అయితే మార్క్ చేసేసుకున్నామో ఇక్కడ కూడా అదే విధంగా లైన్ డ్రా చేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా డ్రా చేసేసుకున్న తర్వాత మనకి ఈ ప్లేస్లో ఇక్కడ నేను చూడండి, నేను అక్కడ పైన బోట్ షేప్ డ్రా చేయండి, కట్ వర్క్ డ్రా చేస్తున్నా, రాంగ్. ఫస్ట్ బోట్ షేప్ డ్రా చేయండి. బోట్ షేప్ డ్రా చేసిన తర్వాత అక్కడ కట్ వర్క్ అయితే ఇచ్చేసేయండి. ఇక్కడ నేను ఒక టేప్ లాంటిది అయితే యూజ్ చేసేసినాను. ఆ టేప్ దగ్గర కూడా మనకి అక్కడ హోల్స్ కనబడుతున్నాయి చూడండి, నేను హోల్స్ లెక్క పెట్టుకొని పెట్టేసుకున్నాను. లేదు అంటే ఒక పేపర్ పైన మీరు ఒకటి రెడీ చేసుకోండి, అదే మొత్తం పెట్టేసుకుంటే సరిపోతుంది. అర్థమవుతుంది కదా. ఈ కట్ వర్క్ కోసం నేను టేప్ లాంటిది యూజ్ చేసినాను. లేదనుకోండి మీరు ఒకటి రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత మీరు రెడీ చేసుకోండి, అన్నీ ఈక్వల్గా వచ్చేస్తాయి. ఇలా తీసేసుకున్నారనుకోండి మీరు కొత్త కదా, కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో నాకంటే ప్రాక్టీస్ ఉంటుంది కాబట్టి నేనైతే తీసేసుకున్నాను. సో సేమ్ ఇదే విధంగా పైన కింద నెక్కి మార్కింగ్ పెట్టేసుకోండి. కింద లైన్ డ్రా చేసేసుకున్నాం కదా, ఈ లైన్ పైన కూడా కచ్ మార్కులు పెట్టేసుకోండి.
కట్స్ రెడీ గీసుకోండి. ఈ విధంగా కట్స్ గీసేసుకున్న తర్వాత ఇది కట్ చేసేటప్పుడు కూడా కొంచెం కేర్ఫుల్గా కట్ చేయండి. కొంచెం ఎక్కువ కానీ కొంచెం తక్కువ కానీ వచ్చేసింది అనుకోండి, మళ్ళీ మనం స్టిచ్ చేసేటప్పుడు షేప్ అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఖచ్చితంగా కొంచెం కేర్ఫుల్గా స్టిచ్ వేసేసుకోండి. ఇంతకుముందు నేను నెక్ మార్కింగ్ చేసేటప్పుడు ఏం చెప్పినానో మిస్టేక్ చెప్తున్నా అని చెప్పిన, ఫస్ట్ స్క్వేర్ బాక్స్ డ్రా చేసేసుకున్న తర్వాత బోర్డ్ షేప్ డ్రా చేయండి. బోర్డ్ షేప్ డ్రా చేసిన తర్వాత కట్ వర్క్ అయితే డ్రా చేసేసుకొని కట్ చేసేసుకోవాలి. అక్కడ వీడియో అనేది కొంచెం స్కిప్ అయిపోయింది, సో నేను చూసుకోలేదు. ఒకవేళ మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే దీనికి ఎలా చేయాలి అని మీరు కామెంట్ చేయండి. ఈ కట్ వర్క్ డ్రా చేయడం కూడా మీకు రావట్లేదు అని అనుకుంటే ఒకసారి కామెంట్ చేయండి, నేను చూపిస్తాను. అక్కడ వీడియో అనేది స్కిప్ అయిపోయింది, చూసుకోలేదు నేను వీడియో చేసేటప్పుడు. సో ఏం ప్రాబ్లం ఉండదు. ఇక్కడ చూడండి, జస్ట్ ఒక గీత గీసుకున్నాం, ఆ గీత మీద కట్ వర్క్ డ్రా చేసేసుకోవాలి. ఆ కట్ వర్క్ డ్రా చేసేసుకున్నది కట్ చేసేసుకోండి. సేమ్ నెక్ కూడా అదే విధంగా కట్ చేసేసుకోవాలి. ఓకే, చూడండి పైన నెక్కి కిందిది కూడా కట్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత ఓపెన్ చేసి చూడండి మనకి ఎంత నీట్గా వచ్చేసిందో. ఇది కరెక్ట్గా సైజ్ వచ్చిందా రాలేదా అనేది ఒకసారి లైనింగ్ పైన సెట్ పెట్టేసుకోండి. సో ఇప్పుడు మనం ఏం కట్ చేసేసుకున్నాం, వెనకాల భాగం కట్ చేసేసుకున్నాం, ముందు భాగం కట్ చేసేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం కట్ చేసుకోవాలి, మనం మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసేసుకోవాలి. సో చూడండి షేప్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసింది, దాంతోనే కట్ చేసేసుకున్నాను నేను. ఇప్పుడు ఈ స్టిఫ్ పేపర్ కట్ చేసుకున్నాం కదా, ఆ స్టిఫ్ పేపర్ ఎంత ప్లేస్ ఉందో అంత ప్లేస్తోని మళ్ళీ ఒక లైనింగ్ కట్ చేసేసుకోండి. అదేవిధంగా దానంత ప్లేస్తోని మనం శారీలో బార్డర్ ఉంటుంది కదా, ఆ బార్డర్ కట్ చేసేసుకున్నాం. అదేవిధంగా వెనకాలది ముందుది శారీలో ఒక సైడ్కి కట్ చేసేసుకోండి. వెనకాల దానికి ముందు దానికి రెండింటికి కట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ మిగతా శారీ మొత్తంని 2 భాగాల కింద కట్ చేసి పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత హ్యాండ్స్కి కూడా చూడండి, హ్యాండ్స్కి కూడా కట్ వర్క్ ఇచ్చేసేయాలి. మరి హ్యాండ్స్కి కట్ వర్క్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అని మళ్ళీ కనుక అడిగితే మీరు ఒకసారి హ్యాండ్స్కి కూడా స్టిఫ్ పేపర్ తీసేసుకోండి. ఇదిగోండి హ్యాండ్కి స్టిఫ్ పేపర్ తీసేసుకొని ఇక్కడ నేను దీనిపైన మార్కింగ్స్ పెట్టేసుకున్నాను, ఎందుకంటే అంతే డిస్టెన్స్తోని కావాలి అనేసి ఈ విధంగా తీసేసుకున్నాను. ఇక్కడ ఫస్ట్ ఒక స్ట్రైట్ పేపర్ తీసుకోండి, క్రాస్గా ఉంటే ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోండి. ఈ విధంగా డ్రా చేసేసుకొని మొత్తం ఇప్పుడు నేను 2 చూపించినాను కదా, సేమ్ అదే విధంగా లాస్ట్ వరకు డ్రా చేసేసుకోండి. లాస్ట్ వరకు కట్ చేసేసుకోవాలి. వెనక 2 చేతులకి 2 కట్ చేసేసుకోవాలి, అర్థమవుతుందా? ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని దీన్ని డైరెక్ట్గా నేను లైనింగ్కి జాయిన్ చేసేస్తున్నాను. సో ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకొని ఒకసారి మీరు ఐరన్ చేసిండ్రు అనుకోండి, అతుక్కపోతుంది, లైనింగ్కి స్టిఫ్ పేపర్ అనేది అతుకుతుంది. ఇక్కడ ఒకసారి మీరు జాయిన్ చేసేటప్పుడు చూడండి, మన లైనింగ్ కంటే ఒక 1/2 ఇంచ్, ఒక 1/4 ఇంచ్ కంటే కొంచెం ఎక్కువ, 1/2 ఇంచ్ కంటే కొంచెం తక్కువ ఉండే విధంగా స్టిచ్ అయితే వేసేసుకోండి. లాస్ట్కి స్టిచ్ వేస్తే ప్రాబ్లం అవుతుంది, అర్థమవుతుంది కదా. సో ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని లైనింగ్, మెయిన్ ఫ్యాబ్రిక్, అదేవిధంగా స్టిఫ్ పేపర్ 3 కలిపి స్టిచ్ వేయాలి. ఇవి 3 కలిపి ఎక్కడ స్టిచ్ వేయాలి అంటే ఎగ్జాక్ట్గా కార్నర్కి, సారీ ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ కార్నర్కి ఇక్కడ మనకి స్టిఫ్ పేపర్ కనబడుతుంది చూడండి, ఆ స్టిఫ్ పేపర్ యొక్క కార్నర్లో స్టిచ్ చేయాలి. అంటే వెంట్రుక మందం అని అంటాం చూడండి, ఆ వైట్ పేపర్ యొక్క కార్నర్, ఇంకా ఎడ్జ్ అన్నట్టు ఆ ఎడ్జ్ పైన స్టిచ్ వేయాలి. లేదు అనుకుంటే కొంచెం కిందికి స్టిచ్ చేసినా ఏం కాదు. ఇప్పుడు మీకు ఇక్కడ షేప్ అనేది పర్ఫెక్ట్గా కనబడుతుందా కనబడట్లేదా? మనం కట్ చేసుకున్న స్టిఫ్ పేపర్ అనేది కరెక్ట్గా షేప్ వచ్చినప్పుడు మనం కుట్టేది కూడా కరెక్ట్గా షేప్ వస్తుంది. మొన్న నేను షార్ట్ వీడియో పోస్ట్ చేస్తే మేము ట్రై చేస్తున్నాం అక్క, కాకపోతే మాకు నీట్గా రావట్లేదు అని అంటున్నారు. సో మీకు ఎందుకు నీట్గా రావట్లేదు అని అంటే మీరు కట్ చేయడంలో మిస్టేక్ చేస్తున్నారు కాబట్టి మీకు ప్రాబ్లం అవుతుంది. సో కట్ చేయడం కనుక కరెక్ట్గా వచ్చేసింది అనుకోండి, స్టిచ్ చేయడం కూడా కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇక్కడ మీరు కనుక అబ్జర్వ్ చేస్తే ఎగ్జాక్ట్గా కార్నర్లో అయితే స్టిచ్ వేసేసుకోవాలి. ఇదే విధంగా మొత్తం ఫస్ట్ నుండి లాస్ట్ వరకు అయితే స్టిచ్ వేసేసేయండి. ఓకే, ఇప్పుడు లాస్ట్ వరకు స్టిచ్ వేసేసిన తర్వాత పైన ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంటుంది చూడండి, ఈ పైన ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కూడా కట్ చేసేసుకోండి. ఇదిగోండి కొంచెం మూలల దగ్గర లోపలికి తిప్పినట్టుగా కట్ చేసుకోండి, ఎందుకంటే ఎక్కువ ప్లేస్ ఉన్నదనుకోండి మూల అనేది పర్ఫెక్ట్గా రాదు. సేమ్ అదేవిధంగా మధ్యలో ఒక కచ్ మార్కులు అయితే తీసేసుకోవాలి. ఎందుకోసం అంటే కచ్ మార్కులు షేప్ అనేది పర్ఫెక్ట్గా రావాలి అంటే కచ్ మార్కులు అనేవి మెయిన్ ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ నేను హ్యాండ్స్కి చూపిస్తున్నాను, హ్యాండ్స్కి చూపించడంతోనే మీకు ప్రాక్టీస్ కావాలి. అంటే మనకి నెక్కి ఎంత డిజైన్కి మనం ఏ విధంగా స్టిచ్ వేసేసుకోవాలి అనేసి. ఇక్కడ కొంచెం క్లాత్ ఎక్స్ట్రా ఉంటే తీసేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ మన ఫింగర్స్ మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు మన ఫింగర్ ఉంటుంది చూడండి, మన మెయిన్ ఫింగర్ షోయింగ్ ఫింగర్తోని మొత్తం ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది. అదేవిధంగా ఇలా మొత్తం తీసేసుకొని ఫింగర్తోని టైట్గా ప్రెస్ చేయండి, లేదంటే లైనింగ్తోని ప్రెస్ చేసేసుకోండి, ఐరన్ చేసేసేయండి. ఓకే,
ఇప్పుడు మనం వెనకాల భాగం అయితే కట్ చేసేసుకుంటున్నాం చూడండి. వెనకాల భాగంకి నెక్ కట్ చేసి మార్కింగ్ చేసేసుకున్నాం, కానీ కట్ చేయలేదు కదా డిజైన్, ఇక్కడ కట్ చేస్తున్నాను. అంతకంటే ముందు ఇక్కడ ఒక లైన్ పైన మనం హుక్స్ కాజాలు జిప్ కానీ వేయొచ్చు అన్నాను చూడండి. ఇక్కడ నేను దీన్ని క్లోజ్ చేసినాను, ఎందుకంటే నాకు నెక్ డిజైన్ డీప్ ఉంది కాబట్టి దీనికి నాకు జిప్ కానీ హుక్స్ కాజాలు కానీ అవసరం లేదు. సో కాబట్టి ఇవి రెండింటిని కలిపి స్టిచ్ వేసేసుకున్నాను. ఇప్పుడు ఇవి రెండింటిని కలిపి స్టిచ్ వేసేసుకున్న తర్వాత మధ్యలో పైన ఓపెన్ చేసేసుకోండి. కుట్టు అనేది ఓపెన్ చేసేసుకుంటే మనకి స్టిచ్ చేయడానికి, పైపింగ్ స్టిచ్ చేయడానికి నీట్గా వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, మీరు పైపింగ్ అనేది నేను ఇన్ని మూలలు ఉన్నాయి కదా, ఎలా స్టిచ్ వేస్తున్నాను అనేది ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇది కూడా నేను నార్మల్ పాదంతోనే స్టిచ్ చేస్తున్నాను. ఇక్కడ మూల దగ్గరకు వచ్చిన తర్వాత ఫస్ట్ మనం థ్రెడ్ పైపింగ్కి కచ్ మార్కులు పెట్టేసుకోవాలి. మనం ఫస్టే కచ్ మార్కులు పెట్టేసుకోవడం వల్ల చాలామంది ఏంటంటే లైనింగ్కి జాయిన్ చేసిన తర్వాత స్టిచ్ కచ్ మార్కులు పెడతారు కదా, కానీ మూలలు అనేవి తిరగవు. కరెక్ట్గా మూల వచ్చినప్పుడు మనం థ్రెడ్ పైపింగ్ ఏదైతే రెడీ చేస్తున్నామో దానికి ఫస్టే కచ్ మార్కులు పెట్టుకోవడం వల్ల మనకి సెట్ అవుతుంది. అదేవిధంగా మీకు ఇంకొక ప్రాబ్లం ఉంది. ఏంటి అంటే, అక్కే మీ దగ్గర ఉంది జాక్ మిషన్, మా దగ్గర ఉంది చిన్న మిషన్. సో మా దగ్గర ఉన్నది చిన్న మిషన్ కాబట్టి మాకు థ్రెడ్ పైపింగ్ రాదు అని మీరు అంటారు, అవునా? కాదు, మీ దగ్గర ఉంది చిన్న మిషనా పెద్ద మిషనా ఏ మిషన్ అనేది అనవసరం, కానీ మీ దగ్గర ఉన్న మిషన్ల పైన కూడా థ్రెడ్ పైపింగ్ అనేది వస్తుంది. అది కూడా మన నార్మల్ పాదంతోనే మీకు థ్రెడ్ పైపింగ్ అనేది వస్తుంది. సో మీకు కనుక రాకపోతే మనం 2 సెట్టింగ్స్ వేసుకోవాల్సి ఉంటాయి. ఆ 2 సెట్టింగ్స్ ఏంటి అనేది ఆల్రెడీ మన ఛానల్లో వీడియో పోస్ట్ చేసినాను, ఆ ఒక్కసారి చూసేసుకోండి. ఓకే, అవి చూసుకుంటూ మీ మిషన్లో ఆ 2 సెట్టింగ్స్ వేసేసుకోండి, మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇదిగోండి, ఇక్కడ మళ్ళీ కార్నర్ వచ్చింది కదా, కార్నర్ దగ్గర కచ్ మార్కులు పెట్టేసుకోవాలి. కచ్ మార్కులు పెట్టేసుకున్న తర్వాత స్టిచ్ వేసేసుకోండి. మళ్ళీ ఎగ్జాక్ట్గా మూల వచ్చింది అనుకోండి, ఆ మూల దగ్గరకు వచ్చిన తర్వాత ఏం చేయాలి అంటే సూది అనేది కిందకి పెట్టుకోవాలి, మిషన్ పాదం అనేది పైకి లేవాలి. ఇక్కడ మీకు కరెక్ట్గా కనబడట్లేదు కదా. సో ప్రతి ఒక్క కార్నర్ దగ్గరకు వచ్చిన తర్వాత ఏం చేయాలి అంటే సూది కిందికి ఉండి మిషన్ పాదం అనేది పైకి లేపండి. అప్పుడు మీకు ఫ్రీగా మూవ్ అవుతుంది, షేప్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ విధంగా చూడండి, ప్రతి ఒక్క మూల దగ్గరకు వచ్చిన తర్వాత నేను ఏ విధంగా స్టిచ్ చేస్తున్నాను, ఖచ్చితంగా కచ్ మార్కులు పెట్టుకుంటున్నా. అదేవిధంగా స్క్వేర్, ట్రయాంగిల్, రాంబస్ ఇలాంటివి ఉంటాయి చూడండి, ఇలాంటి వాటికైతే మెయిన్ ఇంపార్టెంట్. ఇలా స్టిచ్ చేసుకుంటేనే మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. సో ప్రతి ఒక్క మూల దగ్గరికి వచ్చిన తర్వాత కచ్ మార్కులు పెట్టుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. అదేవిధంగా సూది అనేది కిందకు ఉండాలి, మిషన్ పాదం అనేది పైకి లేపండి, అప్పుడు మాత్రమే మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇదే విధంగా మనకి ఏ డిజైన్ అయినా కూడా థ్రెడ్ పైపింగ్ అనేది ఫస్ట్ మనం లైనింగ్కి జాయిన్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా లైనింగ్కి జాయిన్ చేసేసుకున్న తర్వాత షేప్ అనేది చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. నెక్స్ట్ ఆ తర్వాత పైన మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టేసుకొని, ఒకవేళ మీరు కొత్త వాళ్ళు అనుకోండి, సేఫ్టీ పిన్స్ అనేవి మొత్తం పెట్టేసుకొని ఇలా మొత్తం దానిపైన స్టిచ్ వేసేసుకోండి. ఇంతకుముందు మనం వేసిన కుట్టు కనబడుతుంది చూడండి, ఆ వేసిన కుట్టు పైన స్టిచ్ చేయండి. లేదు అంటే ఆటోమేటిక్గా థ్రెడ్ పైపింగ్ అనేది దొడ్డుగా ఉంటుంది కాబట్టి మనం ఎక్కడ స్టిచ్ వేస్తున్నాము అనేది మనకి తెలిసిపోతూ ఉంటుంది. ఈ విధంగా మనము మొత్తం కూడా స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా కొంచెం మూలల దగ్గరకు వచ్చిన తర్వాత మళ్ళీ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, మనం రౌండ్గా తిప్పేసినాం అనుకోండి షేప్ అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సూది కిందికి మిషన్ పాదం అనే కాన్సెప్ట్ అయితే మర్చిపోద్దు. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని లోపల ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసేసుకొని కచ్ మార్కులు నేను చూపించిన విధంగా పెట్టేసుకోండి. మూలలు ఉన్న దగ్గర కొంచెం ఎక్కువ పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా తిప్పేసుకొని మనకి పర్ఫెక్ట్గా రాలేదు అనుకోండి, ఇలా ఒక పెన్ను కానీ లేదంటే ఏదన్నా ఉంటుంది కదా నీడిల్, అలాంటివి తీసేసుకొని ప్రెస్ చేసేసుకోండి. అప్పుడు మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఆ తర్వాత లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ అయితే వేసేసుకోండి. ఆ తర్వాత లైనింగ్ కంటే మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా ఉందనుకోండి, అది మొత్తం కట్ చేసేసేయండి. ఈ వెనకాల భాగంలో మనం డాట్స్ అయితే స్టిచ్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ చేసి పెట్టేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ కోసం కింద మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగ్, ఆ తర్వాత స్టిఫ్ పేపర్ తీసేసుకొని ఇవి 3 కలిపి స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇంతకుముందు నేను హ్యాండ్స్కి చూపించినాను చూడండి, సేమ్ అదే విధంగా స్టిచ్ అయితే వేసేసుకోండి. ఎగ్జాక్ట్గా కార్నర్లో స్టిచ్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా కార్నర్లో స్టిచ్ వేసేసుకున్న తర్వాత గుర్తుపెట్టేసుకోండి, కట్ చేయడం ఎంత ఇంపార్టెంటో ఇక్కడ మనము కట్స్ స్టిచ్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. మీరు కొంచెం అటు ఇటు జరిపినారు అనుకోండి, షేప్ అవుట్ అయిందనుకోండి, అప్పుడు ఏమవుతుంది మనకి షేప్ అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఈ విధంగా మొత్తం సేమ్ యాజ్ టీజ్గా స్టిచ్ వేసేసుకోండి. స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మన స్టిచ్ కంటే కొంచెం కిందికి ఒక 1/2 ఇంచ్ కంటే కొంచెం తక్కువ, 1/2 ఇంచ్ కంటే కొంచెం ఎక్కువ క్లాత్ ఉండే విధంగా కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా కట్ చేసేసుకున్నాను చూడండి. ఈ స్టిఫ్ పేపర్ ఎంతైతే క్లాత్ ఉందో అంత ఎక్స్ట్రా లైనింగ్, ఎక్స్ట్రా మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకోవాలి అని చెప్పినాను కదా నేను. సో ఇది వచ్చేసి మనకి ఎక్స్ట్రా, ఫ్రంట్ ఆల్రెడీ సెపరేట్గా ఉంది మనకి, ఇది సెపరేట్.
ఇప్పుడు ఈ విధంగా పైన క్లాత్ అనేది కట్ చేసేసుకున్న తర్వాత లోపల ఉన్న కచ్ మార్కుల దగ్గర ఇలా కట్ చేసేసుకోండి. ఎందుకంటే షేప్ అనేది అక్కడ క్లాత్ అనేది ఎక్కువ ఉందనుకోండి, మనం రివర్స్ తీసినప్పుడు మంచి నీట్ ఫినిషింగ్ అయితే రాదు, కొంచెం బొద్దులు అనేవి దొడ్డుగా కనిపిస్తాయి. సో అలాంటప్పుడు ఇక్కడ పైన ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉన్నదంతా కట్ చేసేసుకొని ఇదిగోండి మూల దగ్గర నేను చూపించిన విధంగా కచ్ మార్కులు అయితే పెట్టేసుకోండి. అట్లని మీరు కొంచెం ఎక్కువ కట్ చేసిర్రు అనుకోండి, చినిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అక్కడ మనం దారం కుట్టు ఉంటుంది కదా, ఆ దారం కుట్టు కంటే కొంచెం లోపలికి ఉండాలి. ఆ దారం దగ్గరికి పోవద్దు. ఆ దారం కట్ అయింది అనుకోండి, అక్కడ మొత్తం మనకి హోల్ చినిగిపోయినట్టుగా అయితే అయిపోతుంది, మొత్తం నాశనం అయిపోతుంది. ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు దాని గురించి. ఎందుకంటే నెక్ దగ్గర ఖరాబ్ అయింది అనుకోండి, మనం ఏం చెయ్యరాదు. సో అందుకోసం కొంచెం కేర్ఫుల్గా అయితే స్టిచ్ వేసేసుకోవాలి. అక్క మీరు భయపెడుతున్నారు అని అనకండి, ఎందుకంటే ఉన్న ఫ్యాక్ట్ అనేది నేను చెప్తున్నాను. మాకు వచ్చు, నేను ఫాస్ట్గా స్టిచ్ చేస్తా అని అన్నారు అనుకోండి, ఏమవుతుంది? ఇంకా మనం ఏమైనా చేసేది ఉందా? ఏం చేసేది ఉండదు. సో ఇప్పుడు నేను ఇక్కడైతే ఓల్డ్ శారీతోని రీక్రియేట్ చేసినాను కాబట్టి నా దగ్గర ఉన్న పళ్ళుతోని నేను డిజైన్ చేసేసుకున్నాను. అదే లేదు అనుకోండి, మీ దగ్గర ఉన్న కింద ఏదైనా మంచి ప్యారెట్ గ్రీన్ ఉండి పైన ఒక పింక్ వేసినాం అనుకోండి, కిరాక్ కనిపిస్తుంది. సో మీ దగ్గర ఉన్న ఎలాంటి ఫ్యాబ్రిక్ అయినా, పట్టు ఫ్యాబ్రిక్ అని ఏం లేదు, ఎలాంటిదైనా అంబ్రిల్లా దానికి కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడు నేను ఫ్రిల్స్ తీసుకున్నాను. ఎందుకు ఫ్రిల్స్ తీసుకున్నా అంటే కింద నాకు లైన్స్ వచ్చినాయి కాబట్టి నేను ఫ్రిల్స్ మోడల్ తీసుకున్నా. లేదు అనుకుంటే మీరు అంబ్రిల్లా మోడల్ అయినా కింద స్టిచ్ చేసేసుకోవచ్చు, కానీ పైన బాడీకి ఈ విధంగా తీసేసుకోండి. లేదు అనుకుంటే ఒకవేళ బ్లౌజ్కి అయినా ఇది వెనకాల సైడ్ యూజ్ చేసుకోవచ్చు. నేను ఫ్రాక్కి ఫ్రంట్ సైడ్ చూపిస్తున్నాను కదా, సేమ్ ఇదే బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో కూడా పెట్టించేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఓకే, ఇదిగోండి ఇప్పుడు ఈ విధంగా మొత్తం కచ్ మార్కులు అయితే తీసేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని రివర్స్ తీయడం ఎలా, అవునా? సో దీన్ని ఏ విధంగా రివర్స్ తీయాలి అనేది ఒకసారి చూసేసుకోండి. ఇదిగోండి ఇప్పుడు ఈ విధంగా ఉంది కదా, లైనింగ్ ఉన్న స్టిఫ్ పేపర్ ఒక సైడ్ ఉండాలి, మెయిన్ ఫ్యాబ్రిక్ ఒక సైడ్ ఉండాలి. ఇప్పుడు ఈ విధంగా రివర్స్ తీసేసుకోండి. అక్కడ మధ్యలో మనకి నెక్ యొక్క కింది భాగంలో ఇప్పుడు నా ఫింగర్స్ ఉన్నాయి చూడండి, అక్కడ కొంచెమే క్లాత్ ఉంది కదా. సో అందుకోసం కొంచెమే క్లాత్ ఉంది కాబట్టి కొంచెం కేర్ఫుల్గా తీసేసుకోండి. లేదు అనుకుంటే ఇటు సైడ్ ఏదైనా సూదికి 2-3 కుట్లు వేసైనా రివర్స్ తీసుకోవచ్చు. కాకపోతే నేనైతే నార్మల్గా కొంచెం మెల్లమెల్లగా ప్రెస్ చేసుకుంటూ పెన్ను కానీ పెన్సిల్తో కానీ ప్రెస్ చేసేయండి. అప్పుడు మీకు లోపల ఉన్న షేప్ అంతా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ విధంగా తిప్పేసిన తర్వాత ఫింగర్స్ మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి అసలు ఏమైనా షేప్ కనబడుతుందో కనబడదు. ఇప్పుడు మనం లోపల ఉన్న కట్స్ అన్నీ లోపలికి వెళ్ళిపోతాయి కదా, ఆ లోపలికి వెళ్ళిన కట్స్ అన్నిటిని కూడా మనం ఫింగర్తోని బయటికి ప్రెస్ చేసేసుకోండి. అప్పుడు మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇదిగోండి ఇలా బయటికి ప్రెస్ చేస్తే మీకు షేప్ అనేది పర్ఫెక్ట్ వచ్చేస్తుంది. లేదనుకోండి ఒక్కసారి ఐరన్ చేసేసేయండి, సూపర్గా వచ్చేస్తుంది. ఓకే, అంటే అది కూడా మనం ఇలా ఫిట్టింగ్ ఇచ్చి ఇలా మొత్తం ప్రెస్ చేసి ఫింగర్తోని ప్రెస్ చేసిన తర్వాత మాత్రమే ఐరన్ చేయాలి. ముందే ఐరన్ చేసినాం అనుకోండి ఇంకా మొత్తం షేప్ అవుట్ అయిపోతుంది, గలీజ్ కనిపిస్తుంది. ఎందుకంటే మనం ఐరన్ చేయడంతోనే అతుక్కపోయినట్టు అవుతుంది. అప్పుడు మనకి షేపే పర్ఫెక్ట్గా రానప్పుడు మనం ఐరన్ చేసినాం అనుకోండి ఇంకెలా ఉంటుంది, గలీజ్గా ఉండదు. సో అందుకోసం లోపల ఉన్న ఫ్యాబ్రిక్ అంతా కూడా బయటకు వచ్చే విధంగా తిప్పేసేసుకోండి. నేనేమన్నా ఈ వీడియోలో కన్ఫ్యూజ్ చేస్తున్నానా మిమ్మల్ని? సో ఒకవేళ మీరు కన్ఫ్యూజ్ అయినారని అనుకుంటే ఒక్కసారి స్లోగా వీడియో అయితే చూసేసేయండి. నేను చెప్పింది వినకపోయినా పర్వాలేదు, మీకు కనిపిస్తుంది కదా దాన్ని చూసుకుంటూ చేసేసుకోండి. ఇదిగోండి ఇప్పుడు ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది కదా, దీన్ని ఇప్పుడు ఐరన్ చేసేసుకోండి. ఐరన్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ కోసం నేను ఏం చెప్పినాను, లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ సెపరేట్గా ఉండాలి అని చెప్పినాను కదా. లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి జాయిన్ చేసేసుకున్న తర్వాత దీనిపైన మనం రెడీ చేసుకున్నది పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, మెయిన్ ఫ్యాబ్రిక్కి 1.25 ఇంచుల దగ్గర మార్కింగ్ అయితే పెట్టేసుకుంటున్నా. పైన డిజైన్ చేసేసుకున్నది కాకుండా కింద లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి ఉండాలి అని చెప్పినాను కదా, అవి రెండు కలిపి స్టిచ్ చేసుకొని దీనిపైన పెట్టేసుకొని ఇదిగోండి పైన ఫ్యాబ్రిక్ ఇలా కట్ చేసేసుకున్నా. ఎందుకంటే మనం ఇలా పెట్టేసుకోలేదనుకోండి బాగా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. చూసినా మనం ఫ్రంట్ సైడ్ చూసేసుకున్నా కూడా మనం కట్ చేసేసుకున్నప్పుడు ఏదైతే మార్కింగ్ ఉందో అదే మార్కింగ్ అయితే ఇక్కడికి వచ్చేసింది. ఫస్టే కట్ చేసేసుకోవచ్చు. ఫస్ట్ కట్ చేసేసుకుంటే మనకి లైనింగ్ అనేది కొంచెం ఎక్కువ పడుతుంది. సో అందుకోసం నేను ఈ విధంగా చూపించినాను. ఇక్కడ పైన క్లాత్ అనేది కట్ చేసేసుకున్నాను కదా, పైన క్లాత్ కట్ చేసేసుకున్న తర్వాత మరి దీన్ని ఎలా లోపలికి ఫోల్డ్ చేయాలి అని అనుకుంటున్నారా? సో దీనికోసం నేను ఇక్కడ థ్రెడ్ పైపింగ్ అయితే ఇచ్చేస్తాను. థ్రెడ్ పైపింగ్ ఇస్తే మనకి నీట్గా కూడా కనిపిస్తుంది కదా, ప్లెయిన్ కనబడకుండా. ఇదిగోండి ఈ విధంగా థ్రెడ్ పైపింగ్ అయితే యాడ్ చేస్తున్నాను. యాక్చువల్గా పైన అట్ లాస్ట్ నుండి ఇట్ లాస్ట్ వరకు థ్రెడ్ పైపింగ్ అయితే వేసేసుకోవచ్చు. నా దగ్గర ఆల్రెడీ రెడీ చేసింది కొంచెమే ఉంది కదా, సరే మనకు కనబడడం కూడా కొంచెమే కనబడుతుంది కదా అనే ఉద్దేశంతో ఆ మిడిల్లో ఎంత ప్లేస్ అయితే కనబడుతుందో అంత ప్లేస్తోనే వేసేస్తున్నాను నేను ఈ విధంగా. సో ఇక్కడ ఈ విధంగా వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒక కాటన్ క్లాత్ అయితే తీసేసుకొని దీనిపై నుండి స్టిచ్ అయితే వేసేసుకోవాలి. కన్ఫ్యూజ్ అయితే అస్సలు కావద్దు, 1-2 సార్లు చూసి స్టిచ్ చేసేసుకొని మీకైతే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది.
ఇదిగోండి ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ చేసేసుకున్నాం కదా, ఒకసారి చూడండి పర్ఫెక్ట్ వస్తుందా రావట్లేదా, వస్తుంది. సో వస్తుందా అన్నప్పుడు దానికి మళ్ళీ ఫినిషింగ్ ఉండాలి కదా, లేదంటే లోపలికి పోగులు వెళ్ళిపోతుంది కదా. లేదంటే ఒకవేళ మీ దగ్గర జిగ్జాగ్ మిషన్ ఉందనుకోండి, డైరెక్ట్ జిగ్జాగ్ చేసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు నేను జిగ్జాగ్ చేయట్లేదు కాబట్టి ఇలా హెమ్మింగ్ చేసేస్తున్నాను. మీ దగ్గర ఒకవేళ జిగ్జాగ్ మిషన్ ఉంటే దాన్ని డైరెక్ట్ జిగ్జాగ్ చేసేసేయండి, నీట్గా అనిపిస్తుంది. ఓకే, ఇదిగోండి ఇలా ఒక కుట్టు అయితే వేసేసుకోవాలి. మళ్ళీ దీన్ని ఏం చేయాలి, లోపలికి ఫోల్డ్ చేసేసుకోవాలి. కన్ఫ్యూజ్ అవుతున్నారా? ఒకవేళ మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారు అనేది కామెంట్ చేయండి. ఒకవేళ కన్ఫ్యూజ్ అవుతున్న ప్లేస్లో మీరు ఈ ప్లేస్లో కన్ఫ్యూజ్ అవుతున్నాము అని కనుక మీరు అనిపించి కామెంట్ చేసిన అనుకోండి, నేను నెక్స్ట్ షార్ట్ వీడియో పోస్ట్ చేస్తాను దానికి సంబంధించి, అక్కడ సెట్ చేసేసుకోండి. ఎందుకంటే కొన్ని చెప్పడానికంటే చూపించుకుంటూ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం బాగుంటుంది కదా. నేను షార్ట్ వీడియో పోస్ట్ చేస్తాను, మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేసేసేయండి. ఇదిగోండి నేను ఎలా ఫోల్డ్ చేస్తున్నానో, మనం నెక్కి ఏ విధంగా అయితే ఫోల్డ్ చేసేసుకుంటామో సేమ్ అదే విధంగా ఫోల్డింగ్ అయితే పెట్టేసుకుంటున్నాను. పైన డిజైన్ ఫ్యాబ్రిక్ ఏమో సెపరేట్గా రెడీ చేసి పెట్టేసుకోవాలి. అదేవిధంగా మన బాడీ ఏమో సెపరేట్గా రెడీ చేసి పెట్టేసుకోవాలి. ఆ రెండింటిని కలిపి జాయిన్ చేసేసుకోవాలి అన్నమాట ఇక్కడ. సో ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ చేసేసుకున్న తర్వాత లోపల ఎక్స్ట్రా ఉంటుంది కదా, ఈ ఎక్స్ట్రా ఉన్నది వచ్చేసి కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని లోపలికి ఫోల్డ్ చేసేసుకొని ఐదర్ హెమ్మింగ్ అయినా చేసేసుకోండి, లేదు అనుకుంటే ఒక కుట్ అయినా వేసేసుకోండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అదేవిధంగా డౌట్స్ ఉన్న వాళ్ళు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోదు. అదేవిధంగా వీడియో నచ్చితే లైక్ చేయడం కూడా అసలు మర్చిపోకండి. ఓకే, ఇదిగోండి ఇలా ఒక కుట్టు అయితే వేసేసుకోండి. ఈ కుట్టు కూడా కనబడొద్దు నాకు అని అనుకుంటే ఇక్కడ డైరెక్ట్గా హెమ్మింగ్ చేసేసుకోండి. ఆ ఒక్క కుట్టు కూడా మీకు బయటికి కనబడకుండా ఉంటుంది. ఇదిగోండి ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేసుకుంటే మీకు ఫ్రంట్ పార్ట్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు పైన ఉన్న క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉంది కదా, ఈ ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ పైన మనం సేఫ్టీ పిన్స్ పెట్టినాం కాబట్టి అది ఆగింది. ఆ సేఫ్టీ పిన్స్ తీసేసింది అనుకోండి, మీకు షేప్ అయితే పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మరి పైన జస్ట్ పిన్స్తోనే ఆపినాం కదా, అది తీసేయాలి కదా, సెట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ మనం కట్ వర్క్ రెడీ చేసి పెట్టేసుకున్నాం చూడండి, దీనిపైన కార్నర్లో స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇక్కడ స్టిచ్ వేయడం కూడా మెయిన్ ఇంపార్టెంట్. మనం అటు ఇటు స్టిచ్ చేసినాం అనుకోండి షేప్ అవుట్ అవుతుంది. సో ఖచ్చితంగా మెల్లిగా దానిపైన స్టిచ్ అయితే వేసేసుకుంటూ రావాలి. ఇదిగోండి నెక్స్ట్ ఇక్కడ కూడా వీటిపైన స్టిచ్ అయినా వేసేసుకోండి, లేదు అనుకుంటే వదిలేసేసేయండి. సో ఈ మధ్యలో అయితే ఇది కొంచెం ఎక్కువ ట్రెండింగ్ అయితే అడుగుతున్నారు. చాలామంది కస్టమర్స్ ఉంటారు చూడండి, వాళ్ళు ఇలాంటివి కావాలి అని అడుగుతున్నారు, అందుకోసమే నేను చూపిస్తున్నాను. ఇక్కడ ఇది వచ్చేసి మనకి పళ్ళు క్లాత్, అంటే ఇది పట్టు కదా, వేస్ట్ కావద్దని ఇది పెట్టేసినాను. మీరు కావాలి అనుకుంటే కాంట్రాస్ట్ అయినా వేసుకోండి. ఈ మధ్య కాలంలో అయితే సెల్ఫ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి ఎలా అయినా బాగుంటుంది. కాంట్రాస్ట్ ఇష్టపడే వాళ్ళకైనా బాగుంటుంది, లేదు అనుకుంటే సెల్ఫ్ అయినా బాగుంటుంది. మరి నెక్ పైన కూడా నెక్ సైడ్ కుట్టు వేయాలి అంటే అవసరం లేదు. ఇక్కడ ఎందుకు నేను స్టిచ్ వేస్తున్నాను కట్స్ పైన, ఇది మనం మెయిన్ ఫ్యాబ్రిక్కి జాయిన్ చేయాలి కాబట్టి స్టిచ్ వేసేస్తున్నాను, లేకపోతే అవసరం అయితే లేదు. చూడండి నేను వీడియోలోనే మీకు చూపించడం ఇంత స్లో, అంటే నేను ఎంత స్లోగా స్టిచ్ చేస్తే మీకు ఇలా షేప్ అయితే వస్తుంది. నేను మొన్న ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేస్తే మాకు షేప్ సరిగ్గా రావట్లేదు అక్క అని అడిగినారు. సో షేప్ అనేది ఎవరికైనా స్టిచ్చింగ్ టైంని బేస్ చేసుకొని ఉంటుంది. అంటే మనం నీట్గా స్టిచ్ చేస్తేనే నీట్గా ఉంటుంది, లేదు అనుకోండి మనకి షేప్ అయితే రాదు. ఇప్పుడు ఈ విధంగా అయితే స్టిచ్ వేసేసుకున్నాం కదా, స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇదిగోండి పైన పిన్స్ ఉన్నాయి చూడండి, ఆ పిన్స్ తీసేసేయండి. ఇలా కనిపిస్తుంది. లైనింగ్ కంటే మెయిన్ ఇక్కడ మనం కట్ చేసేసుకున్న క్లాత్ సైడ్స్కి ఎక్స్ట్రా ఉంది కదా, ఆర్మోల్ సైడ్ సేమ్ యాస్టీస్గా కట్ చేసేసుకోండి లోపల సైడ్. అప్పుడే స్టార్టింగ్లోనే మనం స్టిఫ్ పేపర్ కట్ చేసేసుకున్నా సరిపోతుంది, అక్కడ మనం కట్ చేసుకోలేదు కదా, అందుకనే నేను ఇక్కడ కట్ చేసి చూపిస్తున్నాను. ఇదిగోండి ఈ విధంగా తీసేసుకొని పైన జస్ట్ వట్టే పిన్స్ పెట్టేసుకున్నాం సైజ్ కోసం, కరెక్ట్గా సెట్ అయిందా లేదా అనేసి. ఇదిగోండి ఇలా అయితే రెడీ అయిపోయింది మనకి. ఇక్కడ సైడ్కి ఇక్కడ ఎక్కువ ఉంది కదా, మరి ఇదంతా మనకి బయటికి కనిపిస్తుంది కదా, ఇది ఏం చేయాలి అని అనుకుంటే ఇక్కడ కూడా జస్ట్ ఫస్ట్ ఇది ఎంత ఉందో అంతా కట్ చేసేసుకోండి. కట్ చేసేసుకున్న తర్వాత ఇదిగోండి ఇలా కట్ చేసేసుకోండి. దీన్ని ఒకసారి జిగ్జాగ్ మిషన్తో జిగ్జాగ్ చేసేసుకుంటే మీకు సరిపోతుంది. అయినా పోగులు మనకి బయటికి కనబడవు. ఇంకా ఫినిషింగ్ నీట్గా ఉండాలి అంటే జిగ్జాగ్ మిషన్ పైన జిగ్జాగ్ చేసేసేయండి. సో మనకి పైన మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే లైనింగ్ అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా ఉందనుకోండి, అది కట్ చేసేసుకోండి. చూడండి మనకి ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. చూస్తున్నంత టైంలో రెడీ అయితే అయిపోయింది. అనవసరమైన టెన్షన్ అయితే పడాల్సిన అవసరం లేదు. సేమ్ యాజ్ టీస్గా స్టిచ్ వేసేసుకుంటే అయిపోతుంది.
సో ఫ్రంట్ పార్ట్కి కూడా మనం డాట్స్ అయితే స్టిచ్ చేసుకోవాలి. కటింగ్లో డాట్స్కి మార్కింగ్ పెట్టేసుకున్నాం కదా, సేమ్ దానిపైనే డాట్స్ అయితే స్టిచ్ వేసేసుకోండి. డాట్స్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత షోల్డర్స్ అయితే జాయిన్ చేసేస్తున్నాను. ఇక్కడ మెయిన్గా లాంగ్ ఫ్రాక్ అంటేనే సైడ్ జాయింట్స్ మెయిన్ ఇంపార్టెంట్. అది ఎలా అనేది మీరు ఇక్కడ మర్చిపోకుండా చూసేసుకోండి. 2 షోల్డర్స్ జాయిన్ చేయండి. 2 షోల్డర్స్ జాయిన్ చేసేసుకున్న తర్వాత హ్యాండ్స్ అయితే స్టిచ్ వేసేసుకోవాలి. ఇక్కడ చూడండి మనం హ్యాండ్స్ ఏ విధంగా రెడీ చేసుకోవాలి అని చూపించినాను కదా. హ్యాండ్స్ యొక్క మిడిల్ కచ్ మార్క్ షోల్డర్ పైన పెట్టేసేయండి. షోల్డర్ పైన పెట్టేసి షోల్డర్ దగ్గర నుండి ఫ్రంట్ సైడ్కి ఇలా 2 కలిపి స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను. ఇక్కడ మీరు ఇవి స్టిచ్ చేసేటప్పుడు మన షోల్డర్ క్లాత్, హ్యాండ్స్ క్లాత్ కానీ లేదంటే బాడీ పార్ట్ క్లాత్ అని కానీ ఏది కూడా లాగొద్దు. ఒకవేళ నాకు హ్యాండ్ క్లాత్ ఎక్కువైతుంది, ఒకవేళ నాకు బాడీ క్లాత్ ఎక్కువైతుంది అయినా పర్వాలేదు, ఎక్కువైనా పర్వాలేదు, తక్కువైనా పర్వాలేదు, కానీ బాడీ క్లాత్ కానీ హ్యాండ్ క్లాత్ కానీ ఏది కూడా అస్సలు గట్టిగా లాగద్దు. జస్ట్ స్మూత్గా ఒకదానిపైన ఒకటి పెట్టేసుకుంటూ స్టిచ్ అయితే వేసేసుకుంటూ వచ్చేసేయండి. ఈ విధంగా స్టిచ్ చేయడం వల్ల మనకి చంక దగ్గర సన్న సన్న ముడతలు వస్తాయి అంటారు చూడండి, ఆ ముడతలు అనేవి రాకుండా సెట్ అయిపోతాయి. ఇప్పుడు భుజం దగ్గర నుండి ఫ్రంట్కి ఒకసారి, భుజం దగ్గర నుండి వెనకాల సైడ్ ఒకసారి స్టిచ్ చేసుకున్నాం కదా, ఆ తర్వాత మళ్ళీ ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేయాలి. స్టిచ్ వేసేటప్పుడు ముడతలు అనేవి రాకుండా చూసేసుకోవాలి. ఈ స్టిచ్ అనేది వంకర పోవద్దు, సేమ్ ఈక్వల్ డిస్టెన్స్తో స్టిచ్ వేసుకుంటూ రావాలి. అప్పుడు మాత్రమే మనకి ముడతలు వచ్చే ఛాన్సెస్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. ఇప్పుడు మనం ఒక హ్యాండ్ అయితే స్టిచ్ వేసేసుకున్నాం కదా, సేమ్ అదే విధంగా ఇంకొక హ్యాండ్ కూడా రెడీ చేసి పెట్టేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు హ్యాండ్ రెడీ చేసి పెట్టేసుకుంటే మనకి బాడీ పార్ట్ అయితే రెడీ అయిపోయినట్టే, అవునా? సో నెక్స్ట్ వచ్చేసి మనకి గేరా పార్ట్. చూడండి హ్యాండ్స్ అనేవి మనకి ఏ విధంగా కనిపిస్తుందో, చాలా బాగుంది కదా. నేను అసలు ఈ శారీతో అంత అవసరమా స్టిచ్ చేయడము అని అనుకున్నా, కానీ రిక్రియేట్ చేసిన తర్వాత డ్రెస్ రెడీ అయిపోయిన తర్వాత చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ కింద గేరా పార్ట్ కోసం కుచ్చులు అనేవి రెడీ చేసి పెట్టేసుకుంటాను. కుచ్చుల కోసం స్టార్టింగ్ ఒక 1.5 ఇంచ్ అయితే వదిలేసేసేయండి. ఎందుకోసం అంటే మనకి ఖర్చు కోసం లోపలికి వస్తుంది కదా. ఆ తర్వాత కుచ్చులు అనేవి నేను నార్మల్గానే పెట్టేస్తున్నాను. ఫార్ములా అయితే ఏమీ యూజ్ చేయట్లేదు. ఒకవేళ మీరు ఫార్ములాతోని స్టిచ్ వేయాలి అనుకుంటే ఫార్ములాతోని స్టిచ్ వేసేసుకోండి. మరి మాకు ఫార్ములా తెలియదు కదా అక్క అని అంటారా? సో ఆల్రెడీ నేను లెహంగాకి ఒక ఫార్ములా చెప్పినాను 2 days బ్యాక్. సో లెహంగాకైనా దీనికైనా సేమ్ ఉంటుంది అన్నట్టు. లెహంగాకైనా ఫ్రిల్స్కి సేమ్ ఫార్ములా, ఫ్రాక్ అయినా ఫ్రిల్స్కి సేమ్ ఫార్ములా. ఇప్పుడు ఒక సైడ్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత సేమ్ ఇంకో సైడ్ కూడా సేమ్ అదే విధంగా 1 inch కుచ్చులు అయితే పెట్టేసుకుంటున్నాను నేను. ఇంతకుముందు స్టార్టింగ్ పెట్టేసి వదిలేసినాను కదా, అదేంటంటే ఒక సైడ్, ఇది ఇంకొక సైడ్. చూడండి ప్రతి ఒక్కటి కూడా సేమ్ ఈక్వల్ డిస్టెన్స్తోనే రావాలి. సో మీరు నార్మల్గా పెట్టేసుకున్నారనుకోండి, మీకు మాత్రం కరెక్ట్గా రాదు ఒకేసారి. కాకపోతే మాకు వస్తుంది అంటే ఎందుకు అంటే మేము రెగ్యులర్గా స్టిచ్ చేస్తాం కాబట్టి మాకు 1 inch కుచ్చులు ఎన్ని మీటర్ల క్లాత్కి ఇంత సైజు పెడితే సరిపోతుంది అనేది మాకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. కాబట్టి నేను ఇక్కడ కొలత అనేది ఏమీ లేకుండా జస్ట్ స్టిచ్ వేసేస్తున్నాను. కానీ మీరు మాత్రం కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఖచ్చితంగా ఫార్ములాస్ అయితే యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు సగం కంటే కొంచెం ఎక్కువ స్టిచ్ చేయండి. ఎక్కువ స్టిచ్ చేసిన తర్వాత పైన బాడీ పార్ట్తోని చెక్ చేసేసుకోండి, సమానం వస్తుందా రాలేదా అనేసి. ఒకసారి క్రాస్ చెక్ చేసేసుకోవడంలో తప్పలేదు కదా. ఓవర్ కాన్ఫిడెంట్ వద్దు, నాకు వస్తుంది అని చెప్పినా కదా అక్క, మళ్ళీ మీరు ఎందుకు చెక్ చేసుకున్నారో అనకండి. ఓకే, సో క్రాస్ చెక్ చేసేసుకోండి. ఈ విధంగా పైన బాడీ పార్ట్ ఎంత అయితే ఉందో కింద గేరా పార్ట్ కూడా అంతే రెడీ చేసేసుకోవాలి. ఓకే, ఇప్పుడు లాస్ట్ వరకు వచ్చేసింది కదా, మళ్ళీ ఒకసారి చెక్ చేసేసుకోండి, 2 సమానం వస్తున్నాయా రావట్లేదా, కొంచెం ఎక్కువ తక్కువ అయితే అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. ఇక్కడ కొంచెం ఎక్కువ వస్తుంది, అది ఒక్కదాంతో కుచ్చుతోని సరిపోతుంది. సో మీరు మాత్రం ఖచ్చితంగా ఫార్ములాతోని నేర్చేసుకోండి. ఎందుకంటే 10 సార్లు కుట్టి 10 సార్లు విప్పే బదులు ఒకసారి కుడితే సరిపోతుంది కదా, అందుకోసం. సో ఇప్పుడు ఈ విధంగా రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత బాడీకి కింద గేరా పార్ట్ కరెక్ట్గా సరిపోయిందా లేదా, సరిపోయింది. సో మనం మెయిన్ ఫ్యాబ్రిక్ స్టిచ్ వేసేసుకున్నాం. సేమ్ అదే విధంగా లైనింగ్కి కూడా సేమ్ ఫస్ట్ 1.5 inch వదిలేసేసి కుచ్చులు అయితే పెట్టేసుకోండి. ఇక్కడ కుచ్చులు పెట్టేటప్పుడు లైనింగ్కి మన మెయిన్ ఫ్యాబ్రిక్కి 1 inch కుచ్చులు పెట్టినాం కదా, లైనింగ్కి కూడా 1 inch కుచ్చులే పెట్టాలంటే అవసరం లేదు. లైనింగ్కి 2 inches పెట్టుకోవచ్చు, 1/2 inch పెట్టేసుకోవచ్చు, 2.5 inch పెట్టేసుకో, మీ ఇష్టం. సో ఇక్కడ కొంచెం దూరం ఉందనుకోండి, పొట్ట దగ్గర ప్లెయిన్ కనిపిస్తుంది. ఇక్కడ కూడా కొంచెం దగ్గరకు ఉంటే పొట్ట అనేది ఉబ్బెత్తు కనిపిస్తుంది. అది పొట్ట ఉన్న వాళ్ళకి ఇక్కడ నార్మల్. ఇంకా మనం కస్టమర్ని బేస్ చేసుకొని స్టిచ్ చేయాల్సి ఉంటుంది కదా. మనం ఒకటి స్టిచ్ చేస్తున్నామంటే మెయిన్గా కస్టమర్ని బేస్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇది కూడా ఫార్ములాతోని కుట్టేసుకున్నాం అనుకోండి, ఈజీగా ఉంటుంది. ఆ ఫార్ములా 2 days బ్యాకే లెహంగాకి చెప్పినాను. లెహంగాకైనా లాంగ్ ఫ్రాక్ అయినా సేమ్ అని చెప్పినాను కదా, ఒకసారి అయితే చూసి ఫాలో అయిపోండి. మీకు ఎలా వస్తుంది అంటే మాకు వచ్చేసి ఎక్స్పీరియన్స్తోనే ఒకసారి కుట్టంగానే మాకు సెట్ అయిపోతుంది. ఎందుకంటే ఇన్ని మీటర్ల క్లాత్ ఉంది, నడుము కొలత ఇంత ఉంది, సో ఇంత తీసుకుంటే సరిపోతుంది అనేది ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఓకే, ఇప్పుడు మనం లైనింగ్కి కుచ్చులు పెట్టేసుకున్నాం, మెయిన్ ఫ్యాబ్రిక్కి కుచ్చులు పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఇది ఏ విధంగా జాయిన్ చేసుకోవాలో చూడండి. ఫస్ట్ నేను లైనింగ్ కుచ్చులు యాడ్ చేస్తున్నాను. లైనింగ్ కుచ్చులు ఎక్కడ యాడ్ చేస్తున్నాను, కింది సైడ్, మన బాడీ యొక్క లైనింగ్ సైడ్ కింద లైనింగ్ సైడ్ కుచ్చులు యాడ్ చేస్తున్నాను. ఎందుకక్క
ఇంత రిస్క్ అవసరమా, ఇంత టైం వేస్ట్ చేయడం అవసరమా, మీకే రాదు మాకేం చెప్తారు అని అంటారా? అలా అనకండి. ఎందుకు నేను ఈ విధంగా చెప్తున్నాను అంటే, నేను ఇప్పుడు స్టిచ్ చేయడం వల్ల ఇప్పుడు నేను స్టిచ్ చేసే మెథడ్లో మనం నడుము దగ్గర ఈ ఖర్చు ఉంటుంది కదా, ఈ ఖర్చు అనేది బయటికి కనబడకుండా ఉంటుంది. జస్ట్ ఒక 1 కుట్టు కానీ ఫినిషింగ్ నీట్గా ఉంటుంది, అంతే కదా. బొటిక్ లెవెల్ ఫినిషింగ్ రావాలి అంటే మనం కొన్ని టిప్స్ అయితే పాటించాలి. ఇప్పుడు కింది సైడ్ మనము లైనింగ్ ఉన్న కుచ్చులు యాడ్ చేసినాం కదా, పైన సైడ్ మెయిన్ ఫ్యాబ్రిక్ యొక్క పైన సైడ్ మనం మన శారీ యొక్క కుచ్చులు యాడ్ చేస్తున్నా నేను. ఇక్కడ చూడండి, ఇలా కుచ్చులు అనేవి యాడ్ చేసేసుకుంటున్నా. కింది సైడ్ ఏమో లైనింగ్ కుచ్చులు యాడ్ చేసినాను, పైనింగ్ సైడ్ ఏమో మెయిన్ ఫ్యాబ్రిక్ యొక్క కుచ్చులు యాడ్ చేస్తున్నాను. ఎందుకు అనేది నేను ఇది కుట్టిన తర్వాత మాత్రమే మీకు అర్థమైపోతుంది. ఓకే, మీకు కనుక వీడియో నచ్చిందా నచ్చలేదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎందుకంటే మీరు చేసే కామెంట్స్ అనేవి మాకు చాలా యూస్ఫుల్ అవుతాయి. ఎందుకంటే మీకు ఎక్కడి వరకు అర్థమవుతుంది అనేసి. లాస్ట్ 2-3 డేస్ నుండి నేను బ్లౌజ్ కటింగ్ వీడియోస్ పోస్ట్ చేస్తే అబ్బాబ్బా కామెంట్స్ వచ్చినాయి అంటే అన్నం తినకపోయినా కడుపు నిండిపోయింది అనుకోండి, అంత బాగా నచ్చేసినాయి. చూడండి, ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ చేయడం వల్ల పైన సైడ్ ఏ విధంగా కనిపిస్తుంది, ఇలా కనిపిస్తుంది, అవునా? అదేవిధంగా లోపల సైడ్ అరే ఖర్చు ఎటుపోయింది అని అనుకుంటున్నారా? ఖర్చు అనేది మనకి బయటికి కనబడదు. ఈ విధంగా స్టిచ్ చేయడం వల్ల ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఫ్రంట్ సైడ్కి ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్నాం కదా, సేమ్ అదే విధంగా బ్యాక్ సైడ్ కూడా స్టిచ్ వేసేసుకొని ఇదిగోండి చూడండి, ఖర్చు అనేది కొంచెం కూడా కనబడదు, మొత్తం లోపలికి వెళ్ళిపోతుంది ఒక కుట్టు ఎక్కువ కుట్టడం వల్ల. చూసారా ఎంత నీట్గా ఉందో? సో 2 సైడ్లో కూడా మనం అదే విధంగా స్టిచ్ అయితే వేసేసుకోవాలి. 2 సైడ్లు స్టిచ్ వేసేసుకున్న తర్వాత సైడ్ జాయింట్స్ కూడా మెయిన్ ఇంపార్టెంట్ అబ్బా. ఎందుకు అంటే చెప్తాను చూడండి. సో ఇక్కడ మీకు కచ్ మార్క్ కనబడుతుంది కదా, సేమ్ ఇక్కడ స్పీడ్ అయిపోయింది వీడియో కదా, ఇక్కడ ఇదిగోండి ఇటు సైడ్ మిస్ అయిపోయింది, ఇక్కడ మాత్రం కనబడుతున్నట్టుంది. వెతుకులాడుతున్నా నాకు కనబడట్లేదు. ఎందుకంటే అక్కడ మనం ఫ్రంట్ పార్ట్లో కట్ చేసేసుకున్నాం కదా, గుర్తులేదు నాకు. గుర్తులేక అరే ఇటు సైడ్ కచ్ మార్క్ ఏది అనేది నేను మళ్ళీ చెక్ చేసేసుకున్నా. కానీ ఒక సైడ్ కనబడింది కదా, ఆ ఒక సైడ్ ఏదైతే కనబడిందో సేమ్ అదే దానిపైన స్టిచ్ అయితే వేసేసుకుంటున్నా. చూడండి, ఇక్కడ మీకు కూడా కనిపిస్తుంది నా ఫింగర్స్ దగ్గర లైనింగ్ ఏమో కట్ అయిపోయింది, మెయిన్ ఫ్యాబ్రిక్ ఏమో కట్ కాలేదు. అక్కడ నుండి స్ట్రైట్గా కుట్టు పెట్టేసుకోండి. అక్కడ కొంచెం రబ్ చేసేసేయండి, రబ్ చేసి కిందికి స్టిచ్ చేయండి. మరి కిందికి ఎక్కడి వరకు కుట్టు వేయాలి అంటే నడుము కొలత ఉంది చూడండి, నడుము కొలత కంటే ఒక 2 ఇంచుల వరకు మాత్రమే స్ట్రైట్గా కుట్టు వేసేసేయండి. ఇది ఒక లైన్ గీసి చూపించినాను, అవసరం లేదు యాక్చువల్గా, కాకపోతే స్ట్రైట్గా ఉండాలి అనేసి నేను చూపించినాను. ఇలా ఇక్కడ కింద నడుము కొలత దగ్గర కుట్టిన తర్వాత నడుము కొలత యొక్క కింది భాగంలో గేరా పార్ట్ ఉంటుంది చూడండి, 2 లైనింగ్లు 2 మెయిన్ ఫ్యాబ్రిక్లు కలిపి కుట్టు వేసేసుకోండి. ఎక్కడి వరకు? నడుము కొలత కంటే కిందికి ఒక 2 ఇంచుల వరకు కుట్టు పెట్టేసి అక్కడ రబ్ చేసేసేయండి. రబ్ చేసి కొంచెం పక్కకు జరిపి మళ్ళీ అక్కడ నుండి మళ్ళీ ఒక కుట్టు అయితే పైకి వేసేసుకోండి. ఇలా మీకు కావాలి అంటే బ్లౌజ్కి వేస్తాను చూడండి 3 లేదా 4 కుట్లు, ఇక్కడ కూడా మీరు ఫ్రాక్కి 3 లేదా 4 కుట్లు అయితే వేసేసుకోవచ్చు. ఇదిగోండి ఇలా 2 కుట్లు అయితే వేసేసుకున్న తర్వాత ఇప్పుడు కిందిది ఎలా కుట్టాలి అనేది ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన విషయం. పైన ఉన్న లైనింగ్, కింద ఉన్న లైనింగ్ 2 పక్కకు జరిపేసేసేయండి. ఎందుకు ఇలా అంటే ఇంతకుముందు నడుము దగ్గర ఖర్చు కనబడకుండా ఎలా స్టిచ్ చేసినామో ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా చూపిస్తాను చూడండి. పైన లైనింగ్, కింద ఉన్న లైనింగ్ పైకి జరిపేసిన తర్వాత ఇక్కడ కొంచెం ప్రెస్ చేసినట్టు పట్టుకుంటే లైనింగ్ని మనకి కుట్టు అనేది ఎక్కడ ఎండ్ అయింది అని తెలుస్తుంది. ఆ కుట్టు దగ్గర ఇప్పుడు నేను చాక్పీస్ మార్కింగ్ పెట్టినాను కదా, అక్కడ నుండి కిందికి స్ట్రైట్గా కుట్టు అయితే వేసేసుకుంటూ వచ్చేసేయండి. ఇదిగోండి ఇలా. ఎక్కడి నుండి? ఇంతకుముందు మనం బాడీ పార్ట్కి ఎండ్ చేసినాం కదా, ఆ ఎండ్ చేసిన పాయింట్ దగ్గర నుండి కుట్టు వేసేసుకోవాలి. పక్కకు జరపద్దు, పక్కకు జరిపితే మనకి నీట్గా కనపడదు, అక్కడ ఏదో కుట్టు ఓపెన్ చేసినట్టుగా కనబడుతుంది. ఓకే, అక్కడ ఆ లైనింగ్ పైకి ప్రెస్ చేసినప్పుడు మనకు అక్కడ కనబడుతుంది కదా, సేమ్ అక్కడికి వదిలేసేసేయండి. ఇదిగోండి ఒక కుట్టు దగ్గర వేసేసుకున్నాం కదా, మళ్ళీ ఇంతకుముందు మనకు పైన బాడీ 2 కుట్లు వేసినాం కదా, సేమ్ అక్కడ నుండి ఇంకొక కుట్టు వరకు కిందికి వేసేసుకోండి. సో యాక్చువల్గా ఇదేంటి అంటే శారీకి లైన్స్ అడ్డం వచ్చినాయి, శారీకి లైన్స్ అడ్డం వచ్చినాయి, అడ్డం కుడితే ఫ్రాక్ మంచిగా ఉండదు అనేసి నేను పొడుగులో కుట్టేసుకున్నాను. పొడుగులో కుట్టేసి కింద దానికి ఉన్న బార్డర్ వచ్చేసి దీనికి జాయిన్ చేస్తా అనేసి కింద కొంచెం ఒక 1 ఇంచ్ అయితే వదిలేసినాను. ఇప్పుడు ఈ విధంగా లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ జాయిన్ చేసేసుకున్నాం కదా, ఆ తర్వాత ఇక్కడ మనం 2 ఇంచుల 2 ఇంచుల దగ్గర నుండి కుట్టు పెట్టేసుకున్నాం కదా, అక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ లోపలికి ప్రెస్ చేయండి. మెయిన్ ఫ్యాబ్రిక్ లోపలికి ప్రెస్ చేసి కేవలం లైనింగ్ మాత్రమే స్టిచ్ చేసుకోవాలి.
లైనింగ్ మాత్రమే స్టిచ్ వేసేసుకునేటప్పుడు పోగులు బయటకు వచ్చేస్తాయి కదా, అందుకోసం దీన్ని డబుల్ ఫోల్డింగ్ అయితే పెట్టేసుకుంటున్నా. డబుల్ ఫోల్డింగ్ చేయడం వల్ల మనకి లైనింగ్ ఉన్న పోగులు అనేవి బయటికి రాదు. జిగ్జాగ్ మిషన్ అవసరం ఉండదు, ఫినిషింగ్ నీట్గా ఉంటుంది, కస్టమర్స్కి నచ్చుతుంది, డబ్బులు కూడా మనం అడిగినంత ఇచ్చేస్తారు. అందుకోసం ఈ విధంగా అయితే స్టిచ్ వేసేసుకోవాలి. ఇంకొకటి ఏంటి అంటే లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి ఎప్పుడు కూడా స్టిచ్ చేయొద్దు. స్టిచ్ చేస్తే ఏమవుతుంది అంటే గేరా అనేది తక్కువ ఉంటుంది. ఒకవేళ మనకి లైనింగ్ 3 మీటర్లు తీసుకుంటాం, అదే మెయిన్ ఫ్యాబ్రిక్ మనకు 4 to 5 మీటర్స్ తీసేసుకుంటాం కదా, అప్పుడు మనకి 2 కలిపి స్టిచ్ చేయడం వల్ల గేరా అనేది ఎక్కువ కనబడకుండా దగ్గరికి అతుక్కుపోయినట్టు కనబడుతుంది. అందుకోసం ఎప్పుడు కూడా లాంగ్ ఫ్రాక్ కానీ, లెహంగాకి కానీ, స్కర్ట్కి కానీ ఇలా లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ 2 సెపరేట్గా కట్ చేసేసుకోవాల్సి ఉంటుంది. అర్థమవుతుందా? సో ఇది వచ్చేసి మనం సైడ్ జాయింట్స్ అయితే వేసేసుకున్నాం. సేమ్ అదే విధంగా ఇంకొక సైడ్ కూడా సైడ్ జాయింట్స్ అనేది ఇదే విధంగా వేసేసుకోవాలి. ఇదిగోండి, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అయితే మీరు ఫాలో అయిపోండి. వీడియో నచ్చిందా నచ్చలేదా తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేసేయండి. ఇంకొకటి ఏంటంటే కొంచెం ఈజీ టిప్ చెప్తున్నాను. పైనుండి కిందికి స్టిచ్ చేసేటప్పుడు నడుము కొంచెం అటు ఇటు అవుతుంది అని కొందరు కామెంట్ చేస్తున్నారు. యాక్చువల్గా మనం కటింగ్ పర్ఫెక్ట్గా చేస్తే రాదు, అయినా కూడా అవుతుంది అనుకున్న వాళ్ళు ఇదిగోండి నడుము దగ్గర 2 కలిపి స్టిచ్ వేసేసుకో, ఒక్కసారి రబ్ చేసేసేయండి. రబ్ చేసేసిన తర్వాత కిందికి ఒక 2 ఇంచెస్ తీసేసుకోండి. 2 ఇంచెస్ తీసేసుకొని అక్కడ నుండి స్టిచ్ వేసేసుకున్నారు అనుకోండి, మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. అక్కడ స్టిచ్ వేసేసుకున్నాం కదా, రబ్ చేసేసినాం కదా, రబ్ చేసేసిన తర్వాత కింద 2 ఇంచులు తీసేసుకోండి, అక్కడ నుండి స్టిచ్ వేసేసుకోండి, మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. అంటే ఇంకేంటంటే రిస్క్ ఉండదు అన్నట్టు, రావట్లేదు వస్తుంది అనే టెన్షన్ లేకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఈ విధంగా స్టిచ్ వేసేసుకుంటే. ఒక కుట్టు వేసేసుకున్నాం కదా, సేమ్ అదే విధంగా ఇంకొక కుట్టు కూడా వేసేసుకోండి. ఇదిగోండి, ఆ తర్వాత కింద సేమ్ యాజ్ ఇట్ ఈస్గా స్టిచ్ వేసేసుకోండి. కింద బార్డర్ అయితే జాయిన్ చేసేసుకోండి. వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, కొత్త వాళ్ళు కామెంట్ చేయండి. ఇంకేమైనా కొత్త మోడల్స్ కావాలి అని అనుకుంటే నాకు గౌతమి క్రియేషన్స్ ఇన్ కరీంనగర్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్లో యాడ్ చేసేసేయండి. ఓకే, ఇదిగోండి ఇలా ప్రెస్ చేసేసుకొని ఇటు సైడ్ కూడా స్టిచ్ అయితే వేసేసుకోవాలి. లాంగ్ ఫ్రాక్కి ఇప్పుడు నార్మల్గా మనము కట్ స్టాప్కి సైజ్ జాయిన్ చేయడము, కట్ స్టిచ్ చేయడమే మెయిన్ కష్టం అని అనుకుంటారు కదా. లాంగ్ ఫ్రాక్కి కూడా ఏముందిలే 2 కలిపి స్టిచ్ చేసుకుంటాం అని అనుకుంటారు. కానీ ఎప్పుడు కూడా లైనింగ్కి 2 కలిపి అస్సలు స్టిచ్ చేయొద్దు. 2 కలిపి స్టిచ్ చేసుకుంటే ఇంకా షేప్ నేను చెప్పినాను కదా ఏం ప్రాబ్లం వస్తుంది అనేసి. సో అదే విధంగా ఫాలో అయిపోండి. మీకు ఏమైనా న్యూ డిజైన్స్, బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్స్ కానీ, ఫ్రాక్కి కానీ, లెహంగాకి కానీ ఏదైనా న్యూ లేటెస్ట్ డిజైన్స్ మీ దగ్గర ఉండి అవి కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి. ఎక్కడ కామెంట్ చేస్తారు మరి? ఇన్స్టాగ్రామ్లో కామెంట్ చేయండి. ఇన్స్టాగ్రామ్ లేని వాళ్ళు ఏం చేయాలి అని అంటారు, అవునా? సో నా వాట్సాప్ నెంబర్ ఉంది కదా, నా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ సెండ్ చేయండి. నేను అవి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తాను. అది కూడా కొంచెం లేటెస్ట్ మోడల్స్ అయ్యే విధంగా అడగండి. ఎందుకంటే చాలామంది పెట్టమన్నాను కదా అనేసి ఏం అడుగుతున్నారు అని అంటే మన ప్యాచ్ వర్క్వి ఇప్పుడు ఎవరు వేసుకోవట్లేదు కదా ప్యాచ్ వర్క్వి. సో చూసుకుంటూ పెట్టేసేయండి. ఓకేనా?